హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బేనీ ఫుడ్స్. ఇవాల్టి వీడియోలో ఒక టిఫిన్ రెసిపీ తీసుకొచ్చానండి. టమాటో బాత్. దీని కాంబినేషన్లోకి పుట్నాల చట్నీ. చాలా సింపుల్గా టేస్టీగా నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఉప్మా తినని వాళ్ళకి ఇలా టమాటో బాత్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చల్లారిన తర్వాత కూడా ఈ టమాటో బాత్ అనేది అస్సలు గట్టిపడదండి, చాలా బాగా వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ముందుగా ప్యాన్ తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వేపుకోవాలండి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతుంది. సో మాడకుండా దీన్ని మంచిగా వేపుకోవాలి. సో ఇదంతా వేగిపోయింది కదా. సో దీని అంతటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైనాక నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు పల్లీల్ని వేయించుకుంటున్నానండి. ఈ పల్లీల్ని బాగా వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలండి. ఈ పోపు అంతా వేగిపోవాలండి. సో ఈ పోపు అంతా కూడా మనకి బాగా వేగిపోయింది కదా. సో ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి నేను ఒక ఉల్లిపాయను ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చిలను కూడా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా కాస్త ఇలా వేపుకోండి. ఇప్పుడు దీనిలోకి పచ్చి బఠానీ వేసుకుంటున్నానండి. మీరు ఒక 2 గంటల ముందుగా బఠానీ అనేది నానబెట్టుకొని ఒకసారి బాయిల్ చేసుకొని తర్వాత దీనిలో వేసుకోండి. దీనిలోకి నేను 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని కాస్త కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని దీన్ని అంతటినీ కూడా వేపుకోవాలండి. చూసారా, బాగా వేగింది కదా. సో ఇప్పుడు ఒక టమాటోని ముక్కలు చేసుకొని వేసుకోండి. అలాగే కాస్త 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా చేయటం వలన టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయండి. సో వీటన్నింటినీ కూడా బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వీటన్నింటినీ కూడా వేపుకోవాలండి. చూసారా, క్యారెట్ అనేది మనకి వేగిపోయింది. సో ఇదంతటినీ కూడా బాగా వేపుకున్నాం కదా, ఇలా వేగితే సరిపోతుంది. సో ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఇక్కడ 3 కప్పుల వరకు వాటర్ని వేసుకున్నాను. ఇప్పుడే మీరు టేస్ట్ కూడా చూసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని కలుపుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. సో మూత పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యేలోపు ఇక్కడ మనం పుట్నాల చట్నీ చేసుకుందాం. నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని
3 గుప్పిళ్ళ వరకు పుట్నాలు, 1 మిరపకాయ, హాఫ్ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రెమ్మలు, హాఫ్ స్పూన్ సాల్ట్, కొద్దిగా కరివేపాకు, తగినంత వాటర్ని వేసుకొని నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. మీరు ఇంకా కారం తినేవారైతే ఇంకో 2 మిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి. చూసారా, ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. దీనిలోకి మీరు కావాల్సితే పోపు వేసుకోండి, నేనైతే వేసుకోవటం లేదు. మనకి ఇంకా చట్నీ రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా, రవ్వను వేసుకోవాలి. గరిటెను తిప్పుకుంటూ స్లోగా రవ్వను అనేది వేసుకోవాలండి. ఒకేసారి వేసేస్తే ఏమవుతుందంటే ఉండలు కట్టేస్తుంది. సో రవ్వను స్లోగా వేసుకుంటూ గరిటెతో తిప్పుకుంటూ మీరు మొత్తం అంతా కూడా కలుపుకొని చక్కగా మూత పెట్టుకొని ఒక 1 మినిట్ ఉడికించుకోండి. చూసారా, మనకి ఉప్మా అనేది ఇలా దగ్గర పడుతున్నప్పుడు గరిటెతో జాగ్రత్తగా కలుపుకోండి, అడుగడుతుంది. సో మొత్తం అంతటిని ఇలా కలుపుకున్న తర్వాత ఇంత దగ్గర పడితే సరిపోతుందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం పల్లీలను వేయించి పెట్టుకున్నాం కదా, సో దాన్ని దీనిలో కలుపుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ వరకు నేను నెయ్యిని వేసుకుంటున్నానండి. వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. అంతేనండి, టమాటా బాత్ అనేది మనకి రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. సో దీన్ని ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, ఇది చల్లారినా కూడా మనకి అస్సలు గట్టిపడదు. ఎంతో టేస్టీ అయిన టమాటా బాత్, అలానే పుట్నాల చట్నీ కూడా నేను మీకు ఎలా చేయాలో ప్రిపేర్ చేసి చూపించాను కదా. ఇంకెందుకు లేట్ అండి, నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.